అందరికీ క్రీస్తునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యానికి ఆల్ఫాబెట్కి ఉన్న సంబంధాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. దేవుని వాక్యానికి ఆల్ఫాబెట్ అక్షరమాలకు ఉన్న సంబంధాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనం ఈ టాపిక్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అయిన ఏ, బి, సి, డి, ఈ, జెడ్ వరకు ఉన్నాయి. మొత్తం 26 లెటర్స్ అండి. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ యొక్క మూలం ఏంటి అని మనం ఆలోచిస్తే, మీరందరూ మీ దగ్గర ఉన్న బైబిల్ని తెరవండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ 1వ వచనానికి పైన ఆలెఫ్ అనే పదం ఉంది చూడండి. ఆలెఫ్ అనే పదం ఉంటుంది. ముందు నేను 1వ వచనం చదువుతున్నానండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. ఈ వచనానికి ముందు మీరు ఒక హెడ్డింగ్ చూడొచ్చు, అది ఆలెఫ్. అంటే ఇప్పుడు మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మొట్టమొదటి అక్షరం ఏ కదా, అలాగే హీబ్రూ ఆల్ఫాబెట్లో మొట్టమొదటి అక్షరం ఆలెఫ్ అండి. ఇప్పుడు హీబ్రూ ఆల్ఫాబెట్లోని మొట్టమొదటి అక్షరమైన ఆలెఫ్ నుంచి గ్రీక్ ఆల్ఫాబెట్ అయిన ఆల్ఫా అనేది వచ్చిందండి. గ్రీక్ ఆల్ఫాబెట్ నుంచి లాటిన్ ఆల్ఫాబెట్ వచ్చిందండి. లాటిన్ ఆల్ఫాబెట్ నుంచి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ వచ్చిందండి. ఓకే, అంటే ఆలెఫ్ నుంచి గ్రీక్ ఆల్ఫాబెట్ ఆల్ఫా, ఆల్ఫా నుంచి లాటిన్ ఆల్ఫాబెట్, లాటిన్ ఆల్ఫాబెట్ నుంచి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఉన్న ఏ అనే పదం వచ్చింది. ఏ ఎలా రాస్తారో మీకు తెలుసు, ఆల్ఫా ఎలా రాస్తారో కూడా మీకు తెలిసే ఉంటుంది. హీబ్రూలో కూడా ఆలెఫ్ ఎలా రాస్తారో కూడా మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి, మీకు అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు ఒక సెక్షన్లో ఉన్నాయండి. 1 నుంచి 8 వచనాల తర్వాత 9వ వచనం ముందు ఇంకొక సబ్ హెడ్డింగ్ ఉంది చూడండి, బేత్ అని ఉంటుంది. బేత్ అని ఉంటుంది. బేత్ అంటే హీబ్రూ ఆల్ఫాబెట్లో 2వ అక్షరం అండి, అది బేత్. బేత్ అనే 2వ అక్షరం నుంచి గ్రీక్ ఆల్ఫాబెట్లో ఉండే 2వ అక్షరం బీటా అనేది వచ్చిందండి. గ్రీక్ ఆల్ఫాబెట్ నుంచి లాటిన్ ఆల్ఫాబెట్ వచ్చింది. లాటిన్ ఆల్ఫాబెట్ నుంచి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అయిన బి అనే లెటర్ వచ్చిందండి. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ బి అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? బేత్ అనే హీబ్రూ ఆల్ఫాబెట్ నుంచి వచ్చింది అని మనకు అర్థమవుతుంది. సరేనండి, 9 నుంచి 16 వచనాల తర్వాత 17వ వచనం ముందు చూడండి. 9 నుంచి 16 వరకు ఒక సెక్షన్ అండి. 17వ వచనం ముందు ఒక సబ్ హెడ్డింగ్ ఉంది చూడండి, అది గీమెల్. గీమెల్ అని ఉంది చూడండి, గీమెల్. ఇది హీబ్రూ ఆల్ఫాబెట్లో 3వ అక్షరం అండి, గీమెల్. హీబ్రూ ఆల్ఫాబెట్లో 3వ అక్షరం నుండి గ్రీక్ ఆల్ఫాబెట్ అయిన గామా వచ్చిందండి. గామా నుంచి లాటిన్ ఆల్ఫాబెట్ వచ్చింది. ఆ లాటిన్ ఆల్ఫాబెట్ నుంచి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 3వ అక్షరమైన సి అనే పదం వచ్చింది. గీమెల్ అంటే దాని ప్రొనౌన్సియేషను గా అండి, గా. ఆ కా ప్రొనౌన్సియేషన్ కొంచెం ఒకేలా ఉంటుందండి. అందుకే మనకి తెలుగు అక్షరమాల్లో కా, ఖా, గా, ఘా అని ఒకే దగ్గర ఉంటాయి అవి. అంటే అక్కడి నుంచి కా అనే శబ్దం, సి అనేది వచ్చిందండి. ఇంకోటి చూద్దామండి. 17 నుంచి 24 వచనాలు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 17 నుంచి 24 వచనాల తర్వాత 25వ వచనం ముందు ఒక హెడ్డింగ్ ఉంది చూడండి. 25వ వచనం ముందు ఏముంది చూడండి, అక్కడ దాలెత్ అని ఉంది. దాలెత్ అంటే హీబ్రూ ఆల్ఫాబెట్లో 4వ అక్షరం దాలెత్ అండి, దాలెత్. ఈ దాలెత్ నుంచి గ్రీక్ ఆల్ఫాబెట్ అయిన డెల్టా వచ్చిందండి, డెల్టా. ఓకేనండి, ఆ గ్రీక్ ఆల్ఫాబెట్ 4వ అక్షరం అండి, అది కూడా ఎగ్జాక్ట్గా 4వ అక్షరమే. ఆ గ్రీక్ ఆల్ఫాబెట్ నుంచి లాటిన్ ఆల్ఫాబెట్ వచ్చాయి. లాటిన్ ఆల్ఫాబెట్ నుంచి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో డి అనే పదం కూడా వచ్చిందండి. దాలెత్, డెల్టా, వాటి ప్రొనౌన్సియేషన్ వచ్చేసి డా కదండి. ఇంగ్లీష్లో 4వ అక్షరం కూడా సేమ్ అండి, డి. అంటే దాని ప్రొనౌన్సియేషన్ వచ్చేసి డా, డి ఫర్ డాడీ. హీబ్రూ ఆల్ఫాబెట్ మొత్తం 22 అక్షరాలు ఉంటాయండి. హీబ్రూ ఆల్ఫాబెట్ నుంచి గ్రీక్ ఆల్ఫాబెట్ వచ్చింది, 24 అక్షరాలు ఉంటాయి గ్రీక్లో. గ్రీక్ ఆల్ఫాబెట్ నుంచి మనకి లాటిన్ ఆల్ఫాబెట్ వచ్చాయి. లాటిన్ ఆల్ఫాబెట్ నుంచి మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లోని 26 లెటర్స్ వచ్చాయండి. కాబట్టి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ యొక్క మూలం మనకి హీబ్రూ ఆల్ఫాబెట్లో ఉంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. సరేనండి, అయితే ఇప్పుడు హీబ్రూ ఆల్ఫాబెట్ నుంచి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ వచ్చింది అని మనకు అర్థమైంది. అయితే ఏంటండి అని ఆలోచిస్తే ఒక విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. అదేంటి అంటే
ప్రపంచ మానవ చరిత్రలో ఆల్ఫాబెట్ డెవలప్ చేయడం అనేది చాలా ప్రముఖమైన పాత్ర పోషించిందండి. ఆల్ఫాబెట్ ఎప్పుడైతే డెవలప్ చేయబడ్డాయో అప్పుడే రాయడం అనేది ఈజీ అయిపోయింది. రాయడం అనేది, చదవడం అనేది ఆల్ఫాబెట్ని కనిపెట్టిన తర్వాత, ఆల్ఫాబెట్ని డెవలప్ చేసిన తర్వాత ప్రపంచ చరిత్రలోనే ఒక విధంగా అదొక రెవల్యూషన్ అనుకోవాలండి. చాలా ప్రముఖమైన పాత్ర పోషించింది ఈ ఆల్ఫాబెట్. ప్రపంచ మానవ చరిత్రలో మొట్టమొదట ఆల్ఫాబెట్, ఈ ఆల్ఫాబెట్ ఇప్పుడు మనం ఏబిసిడి జెడ్ వరకు ఉన్నాయి కదండి, అలాగా ఏ భాషలో మొట్టమొదటిసారిగా ఆల్ఫాబెట్ డెవలప్ చేశారు అని ఆలోచిస్తే ఏ సెక్యులర్ హిస్టోరియన్ని అడిగినా కూడా, ఏ చరిత్రకారుణ్ణి అడిగినా కూడా వాళ్ళందరూ చెప్తారు ఫినీషియన్ ఆల్ఫాబెట్ అని చెప్తారండి. ఫినీషియన్ ఆల్ఫాబెట్. ఫినీషియన్ ఆల్ఫాబెట్ అంటే ఏదో కాదండి. ఫినీషియన్ ఆల్ఫాబెట్ అంటే హీబ్రూ ఆల్ఫాబెట్ని వాళ్ళు ఫినీషియన్ ఆల్ఫాబెట్ అని కూడా అంటున్నారు. ఫినీషియన్ అంటే పేలియో హీబ్రూ, అంటే ఫినీషియన్ ఆల్ఫాబెట్ అన్నా హీబ్రూ ఆల్ఫాబెట్ అన్నా ఒకటే. అంటే ప్రపంచ మానవ చరిత్రలో ఆల్ఫాబెట్ని డెవలప్ చేసిన మొట్టమొదటి భాష హీబ్రూ భాష. సరేనండి, ఇప్పుడు హీబ్రూ భాషను డెవలప్ చేశారు. అయితే ఏంటి అని ఆలోచిస్తే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడే మనం కీర్తన గ్రంథం కూడా చూసాం కదండి. బైబిల్ని మొట్టమొదటగా రాయించిన భాష అంటే పాత నిబంధన గ్రంథాన్ని దేవుడు హీబ్రూ భాషలో రాయించాడండి. అరమేయిక్ భాషలో కూడా ఉంది, చాలా కొద్ది పార్ట్ అండి. అంది అరమేయిక్ భాషలో చాలా కొద్దిగా ఉందండి, కానీ హీబ్రూ భాష మెయిన్ అండి. కాబట్టి పాత నిబంధన గ్రంథం దేవుడు హీబ్రూ భాషలో రాయించాడు. ఎప్పుడు రాయించాడు అంటే, దాదాపు మొట్టమొదట దేవుడు బైబిల్ని ప్రారంభించింది మోషే ద్వారా ప్రారంభించాడండి. మోషే రాశాడు. మోషే ఆదికాండాన్ని క్రీస్తు పూర్వం 1500 ఆ సమయంలో రాయించాడండి దేవుడు. ఆ సమయంలో మొట్టమొదట బైబిల్ని దేవుడు రాయించాడు మోషే ద్వారా. హీబ్రూ ఆల్ఫాబెట్ కనిపెట్టక ముందు రాయడం చదవడం అనేది లేదా అంటే, రాయడం చదవడం అనేది ఉందండి. కానీ ఇప్పుడు మనం ఎలాగైతే రాస్తున్నామో, ఇప్పుడు ఎలాగైతే మనం చదువుతున్నామో అలా లేదండి. హీబ్రూ ఆల్ఫాబెట్ కనిపెట్టక ముందు లేదా ఆల్ఫాబెట్ కనిపెట్టక ముందు ఆ కాలంలో ఎలా ఉండేదంటే, ఎగ్జాంపుల్గా ఈజిప్షియన్ హైరోగ్లిఫ్స్ అంటారండి. ఈజిప్షియన్ హైరోగ్లిఫ్స్ లేదా మెస్పటోమియన్ క్యూనైఫామ్, వెడ్జ్ రైటింగ్ ఇలా ఉండేవి. అవి ఎలా ఉండేవి అంటే, ఇప్పుడు పక్షి రాయాలనుకోండి, వాళ్ళు పక్షి బొమ్మని చెక్కేవాళ్ళు. ఓకేనండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ కాకపోయినా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇప్పుడు పక్షి అని రాయాలనుకోండి, పక్షి బొమ్మని గీయడము అలా ఉండేది. అంటే ఒక బొమ్మని గీయడము, ఒక రూపాన్ని లేదా ఒక సింబల్ని చెక్కి దానికి ఒక ఐడియా, అది ఒక ఐడియాని రిప్రజెంట్ చేయడం లేదా ఒక పదాన్ని రిప్రజెంట్ చేయడం. ఇప్పుడే కదండి అనుకున్నాం, ఒక పక్షిలాగా కొంచెం దాన్ని చెక్కితే అది పక్షిని రిప్రజెంట్ చేస్తుంది, కానీ ఆ పక్షికి బదులు మనం విహంగం అని కూడా చదవచ్చు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏదైతే లిప్ ఉందో అలాంటిది కాదు. అంటే ఇప్పుడు మనం బి అని రాసామనుకోండి, బి ఫర్ బైబిల్ అని రాయొచ్చు. బి అంటే బా అనే సౌండ్, సి అంటే కా, సి ఫర్ క్రైస్ట్, డి అంటే డి ఫర్ డాడీ. ఇలాగా మనం ఏదైనా ఒక సింబల్, ఒక లెటర్ రాసినప్పుడు అది ఒక సౌండ్ని సూచిస్తుంది. ఆ విధంగా ఉండేది కాదండి ఆ లాంగ్వేజ్ అనేది. కాబట్టి ఆ రైటింగ్ సిస్టమ్ అనేది వేరే. కాకపోతే ఆ రైటింగ్ సిస్టంలో చాలా ప్రాబ్లం ఉండేది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు లాట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్. అంటే రకరకాలుగా చదివే అవకాశం ఉంటుంది, దాంట్లో ఖచ్చితత్వం అనేది ఉండదండి. కానీ ఇప్పుడు మనం ఏదైతే రైటింగ్ సిస్టమ్ ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో అందులో ఖచ్చితత్వం ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ తీసుకుందామండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే, అబ్రహాముకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. దేవుడు అబ్రహాము సంతానముకు, అంటే అబ్రహాం సంతానం ఎవరో ఇక్కడ పౌలు గారు వివరిస్తున్నారండి. ఆ అబ్రహాం సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటే, ఆయన అంటే దేవుడు అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. అంటే దేవుడు, అంటే పౌలు గారు దేవుడు ఎక్కడైతే సంతానము అని రాశాడో
దాన్ని బట్టి వాళ్ళకి ఒక ప్రూఫ్ చూపిస్తున్నాడండి. ఏంటంటే వాళ్ళు ఇశ్రాయేలీయులు కానీ ఆ రోజు పౌలు కాలంలో ఉండే యూదులు కానీ యేసుక్రీస్తుని నమ్మడానికి ఒక ప్రూఫ్ చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు అనే ఆయన సడన్గా ఈరోజు రాలేదు. యేసుక్రీస్తు గురించి చాలా లేఖనాలు ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో. అందులో ఇది కూడా ఒక లేఖనం అని ఇక్కడ ఒక ప్రూఫ్ చూపిస్తున్నాడండి. ఏంటంటే అది సంతానము అని ఉంది. అబ్రహాముకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను లేదా ఆశీర్వాదములు ఇవ్వబడెను. ఓకేనండి. అబ్రహాము సంతానమును బట్టి ప్రపంచ దేశాలు ఆశీర్వదింపబడతాయని కూడా ఉందండి. అంటే అక్కడ సంతానము అంటే ఎవరో కాదు, ఆయన యేసుక్రీస్తే అని వాళ్ళకు ఒక ప్రూఫ్ చూపిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ సంతానములు అని లేదండి. సంతానములు అని ఉంటే అర్థం మారిపోతుంది. అది యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం కాకుండా పోతుంది. అది యేసుక్రీస్తే ఆ సంతానం ఎవరో కాదు, అబ్రహాం సంతానం ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఎందుకంటే అక్కడ ఏకవచనం, సంతానము అనే ఏకవచనం ఉంది, సంతానములు అనే బహువచనం లేదు అని పౌలు గారు చెప్తున్నారండి. అంటే ఒక్క పదం ఆలోచించండి, సంతానము బదులు సంతానములు అని ఉంటే అర్థం మారిపోతుంది. అంటే దేవుడి మాటలు అనేవి చాలా ఖచ్చితత్వంతో కూడుకొని ఉన్నవి. ప్రెసిషన్ అంటారు ఇంగ్లీష్లో, ఖచ్చితత్వంతో కూడుకొని ఉన్నాయండి. అంటే దేవుని వాక్యాన్ని రాసేటప్పుడు చాలా ఖచ్చితంగా విత్ ప్రెసిషన్ రాయాలి. కాబట్టి ఆల్ఫాబెట్ కనిపెడితేనే ఆల్ఫాబెట్ డెవలప్ అయిన తర్వాతే దేవుడి వాక్యం రాయడం అనేది కుదురుతుందండి. కాబట్టి దేవుడు హీబ్రూ భాషలో ఆల్ఫాబెట్ కనిపెట్టేలా దేవుడు చేసి, హీబ్రూ భాషలో మొట్టమొదటిగా ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిగా ఆల్ఫాబెట్ కనిపెట్టిన భాష ఏదైనా ఉందంటే అది హీబ్రూ భాష అని మనం అనుకున్నాం. ఆ భాషలో దేవుడు ఆల్ఫాబెట్ కనిపెట్టిన వెంటనే బైబిల్ రాయించేశాడండి. ఆయన క్రీస్తు పూర్వం 1500 శతాబ్దంలో దేవుడు బైబిల్ని రాయించడం ప్రారంభించాడు. మొట్టమొదటి ఆల్ఫాబెట్ హీబ్రూ ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు డెవలప్ చేశారు అని ఈ చరిత్రకారుల్ని, ఈ సెక్యులర్ హిస్టోరియన్స్ని అడిగితే, అంటే వాళ్ళేవి కూడా బైబిల్ని నమ్మే వాళ్ళేం కాదండి. వాళ్ళ రీసెర్చ్ ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఏదో యూనివర్సిటీలో వాళ్ళు ఏదో రీసెర్చ్ చేసుకుంటున్నారు. వాళ్ళ రీసెర్చ్లో తేలిందని నేను మీకు చెప్తున్నానండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ సెక్యులర్ హిస్టోరియన్స్ని అడిగితే వాళ్ళు ఈ మొట్టమొదటి ఆల్ఫాబెట్ అయిన హీబ్రూ ఆల్ఫాబెట్ అనేది క్రీస్తు పూర్వం 1800 ఆ ప్రాంతంలో ఈజిప్ట్లో ఉండే లేబరర్స్ తయారు చేశారు, ఈజిప్ట్లో ఉండే లేబరర్స్ వీటిని డెవలప్ చేశారు అని వాళ్ళే చెప్పారండి. ఓకేనండి. ఎప్పుడు చేశారు? క్రీస్తు పూర్వం 1800 ఆ సమయంలో ఈజిప్ట్లో పనిచేసే లేబరర్స్ చేశారు అని ఉంది. ఈ ఈజిప్ట్లో పనిచేసే లేబరర్స్ ఎవరై ఉంటారండి? బైబిల్ చదివే వాళ్ళందరికీ తెలుసు, క్రీస్తు పూర్వం 1800 ఆ ప్రాంతంలో వాళ్ళెవరో కాదు, ఇశ్రాయేలీయులండి. ఇశ్రాయేలీయుల యొక్క భాష హీబ్రూ భాష. వాళ్ళు ఆ ప్రాంతంలో క్రీస్తు పూర్వం 1800 ఆ ప్రాంతంలో ఈజిప్ట్లో ఉన్నారండి. మనందరికీ తెలుసు, క్రీస్తు పూర్వం 1900 ఆ ప్రాంతంలో ఇశ్రాయేలీయులు ఈజిప్ట్కి వెళ్ళారు. అంటే కరువు రావడం వల్ల, ఈజిప్ట్లో ధాన్యం అది బాగా ఉండడం వలన ఇశ్రాయేలీయులు ఈజిప్ట్కి వెళ్ళారు. ఆ తర్వాతి కాలంలో ఈజిప్టు అధికారులు ఇశ్రాయేలీయుల్ని చాలా ఎక్కువగా పని చేయించుకున్నట్టు మనం చూస్తాం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 14వ వచనం, వారు అంటే ఈజిప్షియన్స్ అండి, వారు అంటే ఐగుప్తీయులు, వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. చాలా కఠినంగా వాళ్ళు పనులు చేయించుకున్నారండి. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. ఇశ్రాయేలీయుల ప్రాణములను ఈజిప్షియన్స్ విసికించారు. ఎలాగా? కఠిన సేవ చేయించుకున్నారు. ఏ పనులు చేశారండి? జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను. అంటే ఈ సెక్యులర్ హిస్టోరియన్స్ ఏదైతే చెప్తున్నారో ఆ చరిత్ర అనేది ఎగ్జాక్ట్గా బైబిల్కి మ్యాచ్ అవుతుందండి. ఎందుకంటే అక్కడ కఠిన సేవ చేయించారు అని బైబిల్లో రాయబడి ఉంది. వాళ్ళు ఎవరో కాదు, హెబ్రీయులే అండి. ఇశ్రాయేలీయుల యొక్క భాష హెబ్రీ భాష కాబట్టి వాళ్ళు కూడా హెబ్రీయులు అని పిలువబడతారు. కాబట్టి బైబిల్ ప్రకారంగా వీళ్ళు చెప్పిన చరిత్ర కూడా కరెక్టే ఉంది కాబట్టి వాళ్ళు చెప్పే చరిత్ర కరెక్టేనండి. ఏ సెక్యులర్ హిస్టోరియన్ అయినా మీరు ఇప్పటికిప్పుడు మీరు గూగుల్ చేసుకోండి కావాలంటే, ద ఓల్డెస్ట్ ఆల్ఫాబెట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్ అని మీరు టైప్ చేయండి గూగుల్లో,
మీకు ఫినీషియన్ ఆల్ఫాబెట్ అని వస్తుంది. ఫినీషియన్ ఆల్ఫాబెట్ అంటే ఏదో కాదండి, అది హీబ్రూ ఆల్ఫాబెట్టే. అంటే దేవుడి వాక్యం అనేది చాలా ఖచ్చితత్వంతో కూడుకొని ఉంది. దేవుడి వాక్యం ప్రపంచ ప్రజలకు తర్వాతి తరాలకు కూడా తెలియజేయాలి అని అంటే దాన్ని రాయించాలి. దేవుడు ఎప్పుడు రాయించాడు అంటే ప్రపంచంలో మొట్టమొదటి ఆల్ఫాబెట్ కనిపెట్టిన వెంటనే కొద్ది సంవత్సరాలకి, అంటే క్రీస్తుపూర్వం 1500 ఆ సమయంలోనే బైబిల్ని దేవుడు మోషే ద్వారా రాయించడం ప్రారంభించాడండి. మోషే గారు ఈజిప్ట్లోని సకల విద్యల్లో ప్రావీణ్యుడు అన్నది కూడా బైబిల్లో ఉంది. అంటే ఈ ఆల్ఫాబెట్స్ కానీ ఇంకా వేరే విద్యలు ఏవైతే ఉన్నాయో కానీ అవన్నీ కూడా మోషే గారు బాగా నేర్చుకున్నాడు. అలాంటి ఆయనతో దేవుడు బైబిల్ని రాయించడం ప్రారంభించాడండి. అంతేకాదు, ఇప్పుడే అనుకున్నాం కదండి, మనకి ఖచ్చితత్వం ఉండాలి, ఆల్ఫాబెట్లో అయితే దేవుడి వాక్యం రాయడం కుదురుతుంది అని మనం అనుకున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం కూడా చూద్దామండి. అంటే దేవుని వాక్యానికి చాలా పవర్ ఉంది, చాలా విలువ ఉంది. బైబిల్ ప్రకారంగా దేవుని వాక్యం చాలా గొప్పది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదను. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనను. అంటే దేవుని మాటలు నమ్మితేనండి నిత్యజీవము. కాబట్టి దేవుని మాటలు అనేవి చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి వాటిని చాలా ఖచ్చితంగా రాయాలి అంటే ఆల్ఫాబెట్లో రాయాలి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. చూడండి, ఇప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞల్లో నుండి మీకు ఆజ్ఞాపించిన మాటతో, అంటే దేవుడు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, ఒక అక్షరం కూడా కలపకూడదండి. దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. అంటే ఇప్పుడు సంతానము అని ఉంటే సంతానము అనే రాయాలి. దాన్నే తరతరాలుగా మనం రాసుకుంటూ వేరే తరాలకు అందజేయాలే కానీ సంతానము అని ఉన్న చోట సంతానములు అని ప్రింట్ చేయడమో లేకపోతే సంతానములు అని రాయడం అనేది చేయకూడదు. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నింటినీ యెహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. దేవుడి మాటల్ని యూదా పట్టణస్థులందరికీ ప్రకటించు అని అంటున్నానండి. వాటిలో ఒక మాటనైనను చెప్పక విడవకూడదు, అని ఉంది చూడండి బైబిల్లో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం చూద్దామండి. ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు, ధర్మశాస్త్రం అంటే ఏంటండి? దేవుని మాటలే అవి కూడా. ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఒక పొల్లు ఒక సున్నా కూడా తప్పిపోదు అని యేసుక్రీస్తు నిశ్చయంగా చెప్తున్నాడండి. అంటే దేవుని వాక్యంలో ఒక పొల్లు ఒక సున్నా కూడా ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి అంత ఖచ్చితత్వం, అంత ఇంపార్టెంట్ కాబట్టి ఆల్ఫాబెట్ని కనిపెట్టిన వెంటనే దేవుడు ఆ హీబ్రూ భాషలో దేవుని వాక్యాన్ని రాయించడం ప్రారంభించాడండి. ఇదంతా కోయిన్సిడెన్స్ కాదండి, దీని వెనకాల దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి నేను మీకు చెప్తున్నాను. దేవుడి వాక్యం ప్రపంచానికి వెళ్ళాలి, అన్ని తరాలకు వెళ్ళాలి అని దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి దేవుడే దీని వెనకాల ఉన్నాడు అని చెప్పడానికి మీకు ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. క్రీస్తు పూర్వం 1500 ఆ ప్రాంతంలో దేవుడు బైబిల్ని రాయించాడు. అప్పుడు ప్రారంభించిన బైబిల్ క్రీస్తు శకం 70 వరకు కూడా దేవుడు వివిధ కాలాల్లో రాయించుకుంటూ వచ్చాడండి. దేవుని వాక్యం వివిధ కాలాల్లో నెమ్మదిగా తెలుసుకుంటూ నెమ్మదిగా ఈ ప్రపంచానికి తెలియబడింది. అది క్రీస్తుపూర్వం 1500 నుంచి క్రీస్తు శకం 70 వరకు రాయబడిందండి బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు ఉంటాయి. బైబిల్ అంటే పుస్తకాల సమూహం. బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు ఉంటాయండి. మనిషి మొదలుపెట్టే ఏ విప్లవం అయినా సరే కొన్ని రోజులో కొన్ని సంవత్సరాల తర్వాత అంతమైపోయే అవకాశం ఉందండి. కానీ దేవుడు ఏదైనా ఒక కార్యాన్ని మొదలు పెడితే దేవుడు తరతరాలలో ఆయన ఉండువాడు కాబట్టి, ఆయన ఎప్పటి నుంచో ఉంటున్నాడు కాబట్టి ప్రతి తరంలో కూడా ఆయన ఆ విప్లవాన్ని లేదా ఆ వాక్యాన్ని ప్రపంచ ప్రజలకు అందించుకుంటూనే వెళ్తాడండి.
దేవుడు మొదలుపెట్టిన ఏ కార్యం కూడా కంటిన్యూగా కొనసాగింపబడుతుంది, మధ్యలో ఆగిపోవడం అనేది ఉండదండి. అందుకే క్రీస్తు పూర్వం 1500లో రాయబడిన బైబిల్ క్రీస్తు శకం 70 వరకు కూడా రాయబడింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా మన చేతుల్లో 2021లో కూడా ఆ బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా ఏమాత్రం కరప్ట్ కాకుండా స్వచ్ఛంగా దేవుని మాటలు మన చేతిలోకి వచ్చాయండి. దీని వెనకాల దేవుని ప్రణాళిక ఉందండి. ఇప్పటివరకు మనము ఏమి నేర్చుకున్నామంటే హీబ్రూ ఆల్ఫాబెట్ మొత్తం 22 లెటర్స్ ఉంటాయి. అందులో మొదటి 4 లెటర్స్ గురించి మనం ఆలోచించాము. ఆలెఫ్, బేత్, గీమెల్, దాలెత్ హీబ్రూ. అందులోంచి గ్రీక్ ఆల్ఫాబెట్స్ వచ్చాయి. దానికి ఎగ్జాంపులే మీకు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. అందులోంచి లాటిన్ ఆల్ఫాబెట్ వచ్చింది. అందులోంచి మనకి ఏమొచ్చిందండి? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ABCD 26 లెటర్స్ వరకు, జెడ్ వరకు మనకి వచ్చాయండి. ఇప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం 18వ వచనం చూద్దామండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 18వ వచనం. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. అంటే యేసుక్రీస్తుని సిలువ వేశారండి. యేసుక్రీస్తు పక్కన ఒక ఇద్దరిని ఉంచారు, ఇటు అటు. ఓకే, అది ఇంపార్టెంట్ కాదు మనకి. యేసుక్రీస్తు సిలువ గురించి ఇంపార్టెంట్ అండి. 19వ వచనం చూడండి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసం వ్రాయించి సిలువ మీద పెట్టించెను. పిలాతు అంటే అప్పుడు వాళ్ళని పరిపాలిస్తున్న గవర్నర్ అండి. ఈ పిలాతు ఏమని రాయించాడు? యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు ఆ సిలువ పై విలాసము ఏమనుందంటే అక్కడ యూదుల రాజైన నజరేయుడగు యేసు, అంటే యూదుల రాజైన నజరేయుడగు యేసుని సిలువ వేశారు అన్న విషయం అక్కడ పిలాతు రాయించాడండి, ఒక రకంగా చెప్పాలి అంటే. ఇప్పుడు 20వ వచనం చూడండి. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది అంటే ఏంటంటే అది అంటే ఇక్కడ యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పై విలాసం ఉంది కదా, అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడిను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. యేసుక్రీస్తు గురించిన సిలువ మరణం ఏ భాషల్లో రాయబడిందండి? హెబ్రీ, గ్రీకు, రోమా భాషలు. రోమా అంటే ఇక్కడ లాటిన్ అండి. రోమా భాష అంటే లాటిన్ భాషన్నా రోమా భాషన్నా ఒకటేనండి. హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దాన్ని చదివిరి. అంటే ప్రపంచంలో ఉండేవాళ్ళు చాలామంది దగ్గరికి యేసుక్రీస్తు శిలువ మరణం గురించి ప్రపంచ ప్రజలకు తెలియాలి అని దేవుడు ఉద్దేశించినట్టు మనకు తెలుస్తుందండి. అంటే ఎక్కువ మంది దాన్ని చదవాలి అని దేవుడు ఎలా దాన్ని ఒక విధంగా రాయించాడండి? హెబ్రీ, గ్రీకు, రోమా 3 భాషల్లో రాయించాడండి. ఇప్పటి వరకు మనం చదువుకున్న చరిత్ర ఒకసారి ఆలోచిస్తే హెబ్రీ భాష, హెబ్రీ నుంచి గ్రీక్ లెటర్స్ వచ్చాయి, గ్రీక్ నుంచి లాటిన్ అంటే రోమా భాషన్నా లాటిన్ భాషన్నా ఒకటేనండి. హెబ్రీ నుంచి గ్రీకు, గ్రీకు నుంచి లాటిన్ పదాలు వచ్చాయి, లాటిన్ ఆల్ఫాబెట్ నుంచి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ వచ్చింది అని మనం చదువుకున్నామండి. అంటే అసలు ఈ హెబ్రీ తర్వాత గ్రీకు భాషలో ఎందుకు రాయబడింది అని మనం ఆలోచిస్తే, ఏమండి కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడిందండి. అది కూడా మనకు తెలియాలి. కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. ఎందుకు గ్రీకు భాషలో రాయబడింది అంటే ఆ రోజు ఎక్కువగా మాట్లాడుతున్న భాష ఏంటి అంటే గ్రీకు భాష అండి. ఆ రోజు యేసుక్రీస్తు పుట్టినప్పుడు, ఆయన భూమి మీద ఉన్నప్పుడు, ఆయన చనిపోయిన తరువాత ఎక్కువగా ప్రజలలో వాడుకలో ఉన్న భాష గ్రీకు భాష. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ భాషలాగా అప్పుడు గ్రీకు భాష అండి. ఇప్పుడే కదండి మనం చదువుకున్నాము, యూదుల రాజైన నజరేయుడకు యేసు అంటే ఆయన సిలువ మరణం గురించిన వార్త అనేకులు చదవాలి, అనేకులకు తెలియాలి అనేది దేవుడి ఉద్దేశం. కాబట్టి దేవుడు కొత్త నిబంధనని కూడా గ్రీకు భాషలో రాయించాడు. అందుకే గ్రీక్ భాషలో రాయించాడండి. ఆ రోజుల్లో రోమా భాష అఫీషియల్ లాంగ్వేజ్ అండి. అది అఫీషియల్ అంటే రోమా భాష అన్నా లాటిన్ భాష అన్నా అధికారులు, ఎందుకంటే అప్పుడు పాలించే వాళ్ళు రోమన్స్ కాబట్టి అది అధికారికమైన భాష అండి. అంతేకాదండి, ఈ రోమా భాష లేదా లాటిన్ భాష ఏదైతే ఉందో ఇందులో బైబిల్స్ అనేవి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ కాపీస్ ప్రింట్ చేయబడ్డాయి. మిలియన్స్ ఆఫ్ కాపీస్ రాయించారు. ప్రపంచ ప్రజలకు బైబిల్ వెళ్ళడానికి లాటిన్ భాష చాలా ఉపయోగపడిందండి. ప్రపంచ ప్రజలకు బైబిల్ వెళ్ళాలి, వాళ్ళు బైబిల్ చదవాలి అంటే లాటిన్ భాషలో అప్పట్లో ఎక్కువగా చదివేవారు. అప్పుడు లాటిన్ భాష కూడా ఎక్కువగా వాడుకలో ఉండింది గ్రీకు తర్వాత. అంటే ఏ భాషలైతే ప్రపంచవ్యాప్తంగా
కీ రోల్, ప్రముఖ పాత్రను పోషించాయో అన్ని భాషలను కూడా దేవుడు ఉపయోగించుకొని బైబిల్లో ఉన్న వాక్యాన్ని ప్రపంచ ప్రజలకు చేరవేశాడు అన్న విషయం మనకు తెలుస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు హెబ్రీ భాష గురించి మనం ఆలోచిస్తే ప్రపంచంలో మొట్టమొదటిగా ఆల్ఫాబెట్ కనిపెట్టిన భాష హెబ్రీ భాష. ఆ తర్వాత యేసుక్రీస్తు కాలంలో ఎక్కువగా మాట్లాడుతున్నవారు, ప్రపంచ ప్రజలు ఎక్కువగా మాట్లాడుతున్న భాష గ్రీకు భాష. అందులో దేవుడు కొత్త నిబంధనను రాయించాడు. ఆ తర్వాత లాటిన్ భాష ప్రపంచంలో చాలా ఎక్కువ మంది వాడేవాళ్ళండి. అందులో చాలా మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ కాపీస్, చాలా బైబిల్స్ లాటిన్ భాషలో ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయాయి. అంతేకాదండి, ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడుతున్న భాష ఇంగ్లీష్ భాష. ఆ ఇంగ్లీష్ భాష యొక్క మూలము, దాని ఆల్ఫాబెట్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ గురించి మనం ఆలోచిస్తే అది ఎక్కడో కాదండి, హెబ్రీ భాష నుంచే వచ్చింది. అంతేకాదు, ఇంగ్లీష్ భాషలో ఉండే చాలా పదాలు, ఎక్కువ శాతం పదాలు గ్రీక్ అండ్ లాటిన్ భాషల నుంచి వచ్చిన పదాలేనండి. మీరు ఏ ఇంగ్లీష్ పదమైనా చూడండి, దాని మూలం, దాని ఎటిమాలజీ అక్కడికి మీరు కానీ వెళ్ళి చూస్తే మీకు అక్కడ గ్రీక్ కానీ లాటిన్ కానీ ఎక్కువగా మీకు కనిపిస్తుంటుందండి. అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏ భాష అయితే ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందో ఆ భాష కూడా బైబిల్ రాయించిన భాషలకి, దానికి అంటే ఇంగ్లీష్కి సంబంధం ఉంది అన్న విషయం మనకు అర్థమవుతుందండి. అంతేకాదండి, ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రాన్స్లేషన్ అని చెప్పొచ్చండి. అది కింగ్ జేమ్స్ వర్షన్. 1611లో కింగ్ జేమ్స్ వర్షన్ అనేది వచ్చిందండి. అది ఇంగ్లీష్లో ఉంటుంది, కేజేవి, కింగ్ జేమ్స్ వర్షన్. ఈ కింగ్ జేమ్స్ వర్షన్ అంటే 1611లోనే దేవుడు మంచి ట్రాన్స్లేషన్ చేయించాడండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇంగ్లీష్ ప్రపంచవ్యాప్తంగా అయిపోతుందని దేవుడికి తెలుసండి, మనకు తెలియకపోవచ్చు. దేవుడు దాని వెనకాల ఉన్నాడు అన్న విషయం మనకు తెలుస్తుందండి. అంతేకాదండి, ప్రపంచవ్యాప్తంగా బైబిల్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఒకవేళ వాళ్ళ దగ్గర ఆదిమ హెబ్రీ గ్రీకు కాపీస్ కానీ ఆ ప్రతులు కానీ లేకపోతే అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్ నుంచి ట్రాన్స్లేట్ చేసేవాళ్ళండి. మరి ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్ అంటే కొన్ని పుస్తకాలు ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు. మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఆదిమ హెబ్రీ గ్రీకు వచ్చేసాయో అప్పుడు మళ్ళీ మొదటి నుంచి ఆదిమ హెబ్రీ గ్రీకు నుంచి కూడా ట్రాన్స్లేట్ చేసేవారండి బైబిల్ని. అంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేది చాలా కీ రోల్ ప్లే చేసింది, చాలా ప్రముఖ పాత్ర వహించింది ప్రపంచవ్యాప్తంగా అన్న విషయం మనకి అర్థమవుతుందండి. ఆ ఇంగ్లీష్ భాషలో దేవుడు కింగ్ జేమ్స్ వర్షన్ అనే ఒక మంచి ట్రాన్స్లేషన్ కూడా దేవుడు ప్రపంచానికి అందించాడు. అంతేకాకుండా మీకు ఇంకొక విషయం చెప్తాను చూడండి. అచ్చు యంత్రాన్ని యూరోప్లో పరిచయం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రింట్ చేసిన పుస్తకం ఏదైనా ఉంది అంటే అది బైబిల్ అండి. ఏమండి, ప్రింటింగ్ ప్రెస్ కూడా మీకు తెలుసు, మానవ చరిత్రలో అతిపెద్ద రెవల్యూషన్ అండి అది. ఎప్పుడైతే ప్రింటింగ్ ప్రెస్ వచ్చిందో ఇన్ఫర్మేషన్ని చాలా ఎక్కువగా, వేగంగా, వాటిని తొందరగా ప్రింట్ చేసి ఎక్కువ బుక్స్ని, ఎక్కువ కాపీస్ని ప్రపంచానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. బైబిల్ మొట్టమొదటిసారిగా ప్రింట్ చేయబడమే కాదు, ఎక్కువ కాపీస్ ప్రింట్ చేసిన బుక్ కూడా బైబిల్ అండి. ఈ ప్రింటింగ్ ప్రెస్ అనే టెక్నాలజీని కూడా దేవుడు యూజ్ చేసి ప్రపంచవ్యాప్తంగా బైబిల్ని పరిచయం చేశాడు. ఆ సమయంలో యూరోపియన్స్ అనేవాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా ప్రపంచ దేశాల్లో బైబిల్ అనేది వెళ్ళిపోయిందండి. ఇది కూడా కోయిన్సిడెన్స్ కాదండి, ఇదంతా కోయిన్సిడెన్స్ కాదు. ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టినప్పుడు కూడా, దాని తర్వాత కూడా ఇప్పటి వరకు ఎక్కువగా ప్రింట్ చేయబడిన బుక్ బైబిల్. అదేవిధంగా ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా కొన్న బుక్ కూడా బైబిలే అండి ఇప్పటి వరకు మనకు తెలిసిన దాంట్లో. అంటే దేవుడు ఇప్పుడు కూడా దేవుడి పని బైబిల్ వెనకాల, అంటే బైబిల్ ప్రపంచవ్యాప్తం చేయడానికి, దేవుడి వాక్యం ప్రపంచ ప్రజలకు తెలియాలి అని దేవుడి పని మనకి ఇప్పుడు కూడా కనిపిస్తుంది. దాని వెనకాల దేవుడు ఉన్నట్టు. యేసుక్రీస్తు ఉన్నప్పుడు కూడా ఆ రోజు ప్రపంచంలో ఏదైతే ఎక్కువగా మాట్లాడుతున్నారో గ్రీకు భాష, ఆ భాషలో దేవుడు కొత్త నిబంధనని ఇచ్చాడు. అదేవిధంగా క్రీస్తు పూర్వం 1500 గురించి ఆలోచించినా కూడా మొట్టమొదటిసారిగా ఆల్ఫాబెట్ కనిపెట్టిన భాష అయిన హీబ్రూ భాషలో దేవుడు బైబిల్ని రాయించాడు అన్న సంగతి మనకు తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా బైబిల్ వెనక దేవుడు ఉన్నాడు అన్న విషయం మనకి చాలా స్పష్టంగా తెలుస్తుందండి. దేవుడు అయితేనే ఇలా మీకు ప్రతి కాలంలో దేవుడి పనిని సపోర్ట్ చేస్తూ దేవుని వాక్యాన్ని ప్రపంచ ప్రజలకు అందేటట్టు చేయగలుగుతాడు. మనం ఎంతకాలం బ్రతుకుతామండి? మనం మహా అయితే 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ బతకం కదా, 100 సంవత్సరాలు మహా అయితే. కానీ దేవుడు ఎప్పుడూ ఉండేవాడు కాబట్టి ఆయన తన పనిని, తన వాక్యాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తూ మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా బైబిల్ వెనక దేవుడు ఉన్నాడు అన్న విషయం మనకి ఇలా అర్థమవుతుందండి.
కానీ మనిషి గురించి ఆలోచిస్తే నీతిమంతుడు ఒక్కడునూ లేడు, దేవుని వెతుకువాడు ఒక్కడునూ లేడు, అందరూ పాపం చేసి అందరూ త్రోవ తప్పి పనికిమాలిన వారైరి అని దేవుడు ప్రపంచ మానవుల గురించి చెప్తున్నాడండి. మానవులు ఎప్పుడు కూడా దేవుణ్ణి వెతికినట్టు దేవుడి దృష్టిలో, అంటే మంచి హృదయంతో దేవుణ్ణి వెతికినట్టు దేవుడు సాక్ష్యం ఇవ్వట్లేదండి. మనుషుల గురించిన సాక్ష్యం దేవుడు మంచిగా ఇవ్వట్లేదండి. కానీ మనుషులు ఎలాంటి వారైనా కూడా దేవుడు చాలా ప్రేమామయుడు కాబట్టి ప్రపంచ ప్రజలకు దేవుని వాక్యాన్ని అందజేస్తున్నట్టు మనకి చాలా క్లియర్గా కనిపిస్తుందండి. కాబట్టి దేవుడి వాక్యం అనేది చాలా అమూల్యమైనది, చాలా గొప్పది, అది చాలా శక్తి గలది, అది సత్యం అండి. దేవుని వాక్యమే సత్యము. దేవుని వాక్యం ఎప్పటి నుంచి ఉంది అంటే ఈ లోకం సృష్టించక ముందు నుంచి కూడా ఉంది అండి. ఈ లోకం పుట్టక ముందు నుంచి కూడా దేవుని వాక్యం ఉంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం ప్రపంచ ప్రజలకు చేరేటట్టు దేవుడు ఇప్పుడు కూడా ప్రయత్నిస్తున్నాడు. తను నమ్మే పిల్లలకు కూడా దేవుడు ఏం చెప్పాడో తెలుసా అండి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని అంటున్నాడు. అంటే దేవుని వాక్యాన్ని ప్రపంచ ప్రజలకు తెలియజేయండి అనే ఉద్దేశం మనకి బైబిల్లో కనిపిస్తుంది. అది మనకు మాత్రమే ఆజ్ఞాపించలేదండి, దేవుడు కూడా సర్వలోకానికి తెలియజేసేటట్టు ఆయన చేయాల్సిందంతా కూడా చేస్తూనే ఉన్నట్టు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. ఈ రోజుల్లో ఇప్పుడే కాదండి, ఎప్పటి నుంచో కూడా దేవుడి వాక్యాన్ని ఆపాలని చాలామంది ప్రయత్నించారు. గొప్ప గొప్ప రాజులు, చక్రవర్తులు ప్రయత్నించారు. కానీ దేవుని వాక్యం యొక్క ప్రభంజనాన్ని ఇప్పటి వరకు ఎవరూ ఆపలేకపోయారు. ఇప్పుడు కూడా మన దేశంలో చాలామందిని అరెస్ట్ చేయడము, జైల్లో పెట్టడము, అవసరమైతే కొట్టడము, లేకపోతే చంపడం కూడా చేస్తున్నారండి. వివిధ దేశాల్లో కూడా అలా చేస్తున్నారు. కానీ ఎవరు ఎన్ని శ్రమల పాలు చేసినా కూడా దేవుని వాక్యాన్ని మాత్రం ప్రపంచంలో ఎవరు బంధించలేరు అని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నానండి. కాబట్టి మీరందరూ కూడా ఎంతో అమూల్యమైన దేవుని వాక్యాన్ని చదివి అర్థం చేసుకొని దాన్ని మీ జీవితాల్లో పాటించి దేవుడు ఏదైతే చెప్పాడో సర్వలోకానికి వెళ్ళి చెప్పండి అని ఏదైతే చెప్తున్నాడో మీరు ప్రపంచానికి దేవుని వాక్యాన్ని తెలియజేసేలా మీరు కూడా ఉపయోగపడాలని, మీ జీవితంలో దేవుని కృప, ప్రేమ, సమాధానాలు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.